గాయస్ ఈరోజు వచ్చేసి లాస్ ఏంజల్స్ లో ఒకటి గేమ్ కాంపిటీషన్ అయితే జరగబోతుందంటబ్బా. దానికి వచ్చేసి మనకి లాస్ ఏంజల్స్ లో ఒక రిచెస్ట్ పర్సన్ అని ఉన్నాడు. ఆయన వచ్చేసి బిజినెస్ మ్యాన్ ఆయన అనమాట. ఆయన వచ్చేసి ఆ గేమ్ కి అయితే స్పాన్సర్ చేస్తున్నాడంట. నాకు కూడా ఇప్పుడే తెలిసింది. దానికి మనం ఎంట్రీ ఫీజు 1 lakh మనీ కట్టాలంట. నేను బ్యాగ్ అయితే ఇప్పుడే వేసుకొచ్చాను వీళ్ళ దగ్గరికి. అదిగోండి వీళ్ళంతా ఎంట్రీ తీసుకుంటున్నారు. మనం కూడా వీళ్ళతో పాటు ఎంట్రీ అయితే తీసుకోవాలి. ఇంకా ముందర ఎంతమంది ఉన్నారు? ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, 4 members ఉన్నారు. మనం వీళ్ళతో పాటు ఎంట్రీ అయితే తీసుకుందాం గైస్. ఇంకా వీళ్ళతో ఎంట్రీ తీసుకున్నాక మనకు వచ్చేసి గేమ్ అయితే స్టార్ట్ అవుతుంది. గైస్ ఈ గేమ్ పెట్టింది వచ్చేసి నేనే అనమాట. లాస్ ఏంజల్స్ లో వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్ ది పిఏ అనమాట గైస్. నేను వచ్చేసి పిఏ అంటే పర్సనల్ అసిస్టెంట్ అనమాట. ఇప్పుడు వీళ్ళందరైతే ఈ గేమ్ లో 1 lakh కంటే అయితే పార్టిసిపేట్ అయితే చేస్తున్నారు. ఈయన ఒకడు ఇంకా ఈ అమ్మాయి, వాళ్ళిద్దరు చిన్నపిల్లలు అయితే ఎవరో పార్టిసిపేట్ అయితే చేస్తున్నారు. ఇంకా టోటల్ వచ్చేసి 4 members అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు అబ్బాయి ఈ గేమ్ లో వచ్చేసి. ఇప్పుడు ఫస్ట్ అయితే మనకి ఇదిగోండి ఈ ఫస్ట్ లైన్ లో వచ్చేసి ఈ బైక్స్ అయితే ఉన్నాయి. కవాసికి ఇంకా స్కూటీ ఈ బైక్సే. ఇంకా సెకండ్ వచ్చేసి ఫుట్బాల్ అయితే ఉంది. ఫుట్బాల్ మీద ల్యాండ్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ ముందర కూడా సేమ్ ఒక ట్రాక్ ఉంది. ఆ ట్రాక్ మీద ల్యాండ్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ జేసీబీలు ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి డిఫరెంట్ ఇవి. చూద్దాం ఎవరు విన్ అవుతారో. విన్న ప్రైజ్ వచ్చేసి $1 crore అనమాట. $1 crore అంటే $1 కోటి అనమాట గైస్. చూద్దాం ఎవరు విన్ అవుతారో. ఇది వచ్చేసి మా బాస్ వచ్చేసి ప్రతి ఇయర్ అయితే కండక్ట్ అయితే చేశాడు. మా బాస్ సాటిస్ఫాక్షన్ కోసం అనమాట. దీనికి కొద్దిగా గవర్నమెంట్ కూడా అయితే సహకరిస్తుంది కాబట్టి మా బాస్ కూడా అయితే క్రియేట్ చేస్తాడు. దీంతో హాఫ్ మనీ మా బాస్ ఇంకా హాఫ్ మనీ గవర్నమెంట్ అనమాట. మీరైతే చూసుకోవచ్చు. ట్రాక్ వచ్చేసి ఎంత కష్టంగా అయితే ఉందో, చాలా కష్టం అయితే అవుతుంది అబ్బాయి ఇది ఆడే వాళ్ళకి వచ్చేసి. చూద్దాం ఎవరు విన్ అవుతారో. నాకు తెలిసి నేనైతే ఎవరంటే ఎవరు విన్ కారనేసి అయితే అనుకుంటున్నా. అండ్ గైస్ చెప్పడం మర్చిపోయా, ఇంకా మన ఛానల్ కన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ అయితే అలా పెట్టుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టేసాడండి. ఇంకా ఎండ్ పాయింట్ వచ్చేసి ఇదే అనమాట. గెలిచిన వాళ్ళకి ఈ మనీ టోటల్ అనమాట వాళ్ళకి వచ్చేసి. ఇంకా చూద్దాం గైస్ ఇప్పుడు వచ్చేసి ఎవరు ఆడతారో ఫస్ట్ అనేసి అయితే. ఫస్ట్ నాకు తెలిసి ఫ్రాంక్లిన్ గారే ఆడతాడని అయితే అనుకుంటున్నా. చూద్దాం. ఫ్రాంక్లిన్ అంటే ఆ లాస్ట్ వచ్చిన పిల్లోడు. చూద్దాం గైస్. గాయస్ ఫస్ట్ వచ్చేసి నేనైతే ఆడుతున్నా అనమాట. నా పేరు వచ్చేసి ప్రియా అనమాట. గాయస్ నేను వచ్చేసి పింక్ స్కూటీ అయితే తీసుకుంటున్నా. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనకేం ఉందా, ఇది ఫుట్బాల్ ఉంది. ఇక్కడ పైన కోతిగాడు ఉన్నాడు. వాడినైతే కింద అయితే పడేయాలి. కింద పడట్లేదు అబ్బా నా స్కూటీ వచ్చేసి. అరే పర్వాలా బేబీ. గైస్ వీడిని ఎట్లా కుద్దాలంటే ఒక్క దెబ్బలో బాల్ అయితే కింద పడిపోవాలి. అలాగైతే కుద్దాలి గైస్. ఇంకా వీరైతే పడట్లేదు, అందుకని నేను గన్నుతో అయితే కాల్ చేస్తే వాడిని చేసి కింద పడేసా. ఇంకా ఇక్కడ మా ఫ్రెండ్ అయితే ఉంది. ఇక్కడ కూడా మా ఫ్రెండ్ అయితే ఉంది. ఇవన్నైతే కింద పడేద్దాం గైస్. మనం వచ్చేసి కింద పడేది ఆ పాప. ఇంకా మనం గ్రీన్ దాని మీదకి అయితే వచ్చేసాము. మీరు ల్యాండ్ చేస్తున్నారు, వినండి. మనం అయితే విన్ని కాలం మనకు ముఖ్యం. మనం ఆల్రెడీ జేసీబీని అయితే దాటేసాము. ఇప్పుడు ఒక 1% దాటేసి ఉంటాం గైస్. నేను వచ్చేసి కింద పడిపోయినా. ఇంకా మనం వచ్చేసి ఇంత ఓడిపోయామన్నమాట. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఆడుతారో చూద్దాం. ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్. గాయస్ ఇప్పుడు వచ్చేసి నా టర్న్ అయితే వచ్చేసింది అబ్బా. ఇప్పుడు వచ్చేసి మనమే అనమాట ఆడుతున్నాం. ఇక్కడ లేడీ అయితే ఉంది, ఇంకా ముందు కూడా లేడీస్ అయితే ఉన్నారు. ఇది వచ్చేసి కొద్ది కష్టంగా అయితే ఉంది. వాళ్ళంతా కింద అయితే పడిపోయారు. ఇంకా మనమే అనమాట మిగిలిపోయింది. వాళ్ళు వచ్చేసి మినిమం వెళ్ళిందంటే ఆ బ్లూ ఉంది కదా అక్కడి వరకు అయితే వెళ్ళారు. ఇంకా దానికి మించి వెళ్ళలేదన్నమాట. అండ్ గైస్ మళ్ళీ చెప్తున్నా, మన ఛానల్కి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టేసేయండి. షిన్చాన్ కానీ ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో జై షిన్చాన్ అని అయితే కామెంట్ చేయండి. అండ్ గైస్ ఇప్పుడు వచ్చేసి మనం ఎల్లో దాన్ని అయితే దాటేసాం అబ్బా. ఇప్పుడు గ్రీన్ దాని మీదకి అయితే వచ్చేసాము. ఇంకా దీని తర్వాత కూడా చాలా కష్టమైన టఫ్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి బేసిక్ అనమాట. ఇంకా మనం లాంగ్ వెళ్ళే కొద్దీ ఇంకా కష్టంగా అయితే ఉంటుంది గైస్. ఇప్పుడు వచ్చేసి మనం ఒక 20% అయితే కంప్లీట్ చేసేసాం. ఇంకా చాలా ఉంది గైస్ మనకు వచ్చేసి ఆడాల్సింది అయితే. ఇప్పుడు మళ్ళీ బ్లూ ప్లాట్ఫామ్ మీదకి అయితే వచ్చేసాం. మనకి ఇది హనీకోమ్ ప్యాటర్న్ అంటారు దీన్ని. ఇంకా మనం దీన్ని కూడా దాటేసామబ్బా. ముందర మీరు అయితే చూసుకోవచ్చు కోతులు అయితే ఉన్నాయి, 2 డ్యాన్స్ చేస్తున్నాయి గ్రెనేడ్ మీద. ఇవి పేలుతాయా ఏమో లేండి, మనకెందుకు, మనమైతే వెళ్దాం.
అదిగోండి గైస్, ఇక్కడ చింపాంజీ కూడా ఉంది మనకి. పైన అయితే ఇంకా టఫ్ అంటే టఫ్గా అయితే ఉంది గైస్ గేమ్ వచ్చేసి. కాబట్టి మంచిగా ఆడాలని అయితే కోరుకుంటాను నేను వచ్చేసి మన ఫ్రాంక్లిన్ గాడు.